హాయ్ గైస్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి బెస్ట్ మొబైల్స్ అండర్ 12,000 రూపీస్. 10,000లో బెస్ట్ మొబైల్స్ ఏమని అని చెప్పి డెడికేట్ ఒక వీడియో చేశాను. పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తే ఒకసారి చూసేయండి. దాని కంటిన్యూ పార్ట్ మనకి 12,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి. 12,000 అనగానే మనకి హెవీ గేమ్స్ కానీ హెవీ కెమెరాస్ కానీ యూజ్ చేస్తాను అనుకుంటే కనుక ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఒక నార్మల్గానే ఉంటాయి ఇవి కూడా. మీకు అవన్నీ మీరు యూజ్ చేయాలనుకుంటే కనుక 20 అబోవ్ పెట్టాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ ప్రకారం మనకి ప్రైస్ ఎక్కువైపోతున్నాయి, స్పెక్స్ తక్కువ అవుతున్నాయి కాబట్టి. సో ఇందులో ఫస్ట్ వన్ మీకు ఇన్ఫినిక్స్ నోట్ 50X అనే మొబైల్. యాక్చువల్గా మనకి ఇన్ఫినిక్స్ నోట్ 60 అనే మొబైల్ ఉంది, దానికన్నా ఇదే చాలా బాగుంటుంది. ఒక డిస్ప్లే క్వాలిటీ కొంచెం కాంప్రమైజ్ అయ్యారంటే మిగతా మూడిట్లో కూడా మనకి ది బెస్ట్ ఇస్తుంది అనమాట ఇన్ఫినిక్స్ నోట్ 50X అనే బదులు. 60 అనేది మనకి రీసెంట్గా లాంచ్ చేశారు. డిజైన్ క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ కొంచెం బాగుంటుంది. అయినా సరే మిగతా మూడిట్లో మనకి ఇది ది బెస్ట్గా అనిపిస్తుంది. అందుకే ఈ మొబైల్ నేను పిక్ చేశాను అనమాట. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ చాలా బాగుంటుంది. అండ్ దీని హైలైట్ పాయింట్ ఏమన్నా అనుకుంటే 6GB ర్యామ్తో వస్తుంది, 128GB స్టోరేజ్తో వస్తుంది, 11,999 వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో గుడ్ అని చెప్పొచ్చు. మేజర్గా మాట్లాడితే ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. 2+3 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. మీడియాటెక్ ప్రాసెసర్ 7300 అల్టిమేట్ ప్రాసెసర్, 6 128GB స్టోరేజ్తో వస్తుంది. UFS 2.2 సపోర్ట్ చేస్తుంది. స్టోరేజ్ కానీ ర్యామ్ కానీ అప్డేషన్లో కానీ చాలా బాగుంటుంది. మీరు కొంచెం గేమ్స్ ఆడదాం అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ క్యాపబిలిటీ బాగానే ఉంటుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ మీరు ఎక్కువ యాప్స్ ఓపెన్ చేస్తాను అనుకుంటే కనుక ఈ ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ బాగానే ఉంటుంది. సో ప్రాసెసర్ విషయంలో ఈ మొబైల్ గుడ్. కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ, సో 4K క్యాపబిలిటీ ఉంటుంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ నుంచి మనకి 2K క్యాపబిలిటీ ఉంటుంది. దీంట్లో తీసిన ఫొటోస్ మనం డైరెక్ట్గా మనం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయొచ్చు, అంత బాగుంటాయి. వీడియో క్వాలిటీతో పాటు ఇమేజ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇమేజ్ ని కొంచెం బూస్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట ఇందులో వచ్చేసరికి. సో కెమెరా కోసం అయితే కనుక ఈ మొబైల్ బాగానే ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. 10 వాట్స్ రివర్స్ ఛార్జ్ ఉంటుంది, బైపర్ ఛార్జింగ్ ఉంటుంది. ఛార్జింగ్ విషయంలో మాత్రం డోంట్ వరీ, చాలా ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవుతుంది. 1 డే వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. మీరు హెవీగా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక ఒక 7 అవర్స్ 6 అవర్స్ వస్తుంది. ఒక నార్మల్గా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక 1 డే వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. ఇక డిస్ప్లే క్వాలిటీ 6.67 HD+ డిస్ప్లేతో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 560 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ యూజ్ చేస్తారు. సో డిస్ప్లే క్వాలిటీ కొంచెం యావరేజ్ గా ఉంటుంది, బట్ ఆడియో క్వాలిటీ మాత్రం బాగానే ఉంటుంది. విజిబిలిటీ కూడా మనకు కొంచెం యావరేజ్ గా ఉంటుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ నాట్ బ్యాడ్, ఆడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ప్లస్ పాయింట్ మనకి మిలిటరీ సర్టిఫికేట్ తో వస్తుంది ఈ మొబైల్. డిజైన్ క్వాలిటీతో పాటు కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్, బ్యాటరీ కెపాసిటీ ఇవన్నీ మీకు బెస్ట్ గా అనిపించాలనుకుంటే కనుక 12,000కి బెస్ట్ మొబైల్ అవుతుంది ఇది వచ్చేసరికి. ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది ఈ మొబైల్. మీకు వీ కార్డ్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, లేదా మన టెలిగ్రామ్ యాప్ ఉంటుంది, నేను డైరెక్ట్గా వెళ్ళి అక్కడ పోస్ట్ చేస్తాను. ఏదైనా కార్డ్ ఆఫర్ వచ్చినా సరే, ఏ డెబిట్ కార్డు కానీ కూపన్ కానీ మనకి ఆఫర్ వస్తే కనుక వీడిని వెంటనే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఇదేనే కాదు, అన్ని ఆఫర్స్ వస్తున్నాయి మనకి. ఏసీల మీద కానీ, ఫ్రిడ్జ్ల మీద కానీ, అండ్ మొబైల్స్ మీద కానీ, టీ షర్ట్ల మీద కానీ ప్రతిదీ మీకు డీల్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాను. టెలిగ్రామ్కి వస్తే ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే పోకో మొబైల్స్ మనకి 12,000లో 2 మొబైల్స్ కనిపిస్తున్నాయి. ఒకటేమో పోకో M7 Plus, సెకండ్ వచ్చరికి పోకో M7 Pro. నన్ను రికమెండ్ చేయాలనుకుంటే కనుక పోకో M7 Plus రికమెండ్ చేస్తాను. ప్రో ఎందుకంటే ఇది మన చాలా అన్బాక్సింగ్ ఉంది, ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది. ప్రో ఎందుకంటే మనకి అది కొన్నప్పుడే మనకి అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 14తో వచ్చింది. అది ఓన్లీ మనకి 2+3 అప్డేట్స్ యూజ్ చేశారనమాట. అంటే 14 వచ్చింది, 15 వచ్చింది, 16 ఆల్రెడీ రన్ అవుతుంది. ఇంకొక 1 year మాత్రం దీంట్లో యూజ్ చేయొచ్చు. అందుకే మీకు కొంచెం బెటర్గా అనిపించింది మనకు పోకో M7 Plus. స్పెక్స్ విషయంలో కానీ అన్ని విషయంలో మనకి పోకో M7 Pro బెటర్గా ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, బ్యాటరీ కెపాసిటీ కానీ మనకి M7 Pro బెటర్గా ఉంటుంది. బట్ మనకి అప్డేట్ విషయంలో మాత్రం కొంచెం బెటర్గా ఉండాలి కాబట్టి నేను అందుకే రికమెండ్ చేస్తాను. మీకు అప్డేట్స్ అంత ఇష్యూ లేదు అనుకుంటే కనుక M7 Pro ఇప్పటికీ తీసుకోవచ్చు, బెస్ట్ మొబైల్ అవుతుంది. నన్ను రికమెండ్ చేయాలనుకుంటే కనుక పోకో M7 Plus తీసుకోమని చెప్తాను. డిస్ప్లే క్వాలిటీ ఫుల్ HD+ IPS ప్యానల్తో వస్తుంది, 145 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చరికి కార్నింగ్ గొరిల్లా 3 సపోర్ట్ చేస్తుంది, IP64 డస్టింగ్ ఫ్లాష్ ప్రొజెక్టర్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ 6.9 inches ఉంటుంది అనమాట ఇది వచ్చరికి. డిస్ప్లే సైజ్ బాగుంటుంది. అండ్ మల్టీమీడియా కానీ గేమ్ కానీ ఆడుతున్నప్పుడు మనకి డిస్ప్లే సైజ్ కొంచెం పెద్దగా ఉండాలి, మనకి కొంచెం బెటర్గా ఉంటుంది ఈ డిస్ప్లే సైజ్ వచ్చరికి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, డోంట్ వరీ. ఫ్రంట్ ప్రొడక్షన్ మనకి యావరేజ్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. 2+3 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తా, అంటే 16, 17 రావచ్చు. సో 2 years వరకు ఈ మొబైల్ మనం యూజ్ చేయొచ్చు.
స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్. ఓకే, మంచి ప్రాసెసర్. మీకు హెవీ గేమ్స్ ఆడతానుకుంటే కనుక అంత రికమెండ్ చేయలేను, కానీ ఒక నార్మల్గా గేమ్స్ ఆడతానుకుంటే కనుక ఈ మొబైల్ బాగానే ఉంటుంది. 6 100GB స్టోరేజ్తో వస్తుంది, 4 100GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ అప్డేషన్లో కానీ బాగానే ఉంటుంది. బ్లూటూత్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మీకు అవసరమైన యాప్స్ ఉంటే కనుక దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 మెగాపిక్సెల్. యావరేజ్గా ఉంటే మీకు ఒకటే చెప్తున్నాను, మీకు 10,000 కానీ 15,000 కానీ 20 కానీ 30 కానీ 40 కానీ అంతకన్నా అబవ్ ఉన్న మొబైల్స్ కూడా మనకి పోకో మొబైల్స్లో యావరేజ్గా ఉంటే కెమెరాస్ వచ్చేసరికి దాన్ని అసలు మైండ్లో పెట్టుకోవద్దు. ఇంకా బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో మనకి 33 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. చార్జర్ 8 వాట్స్ ఎవర్ చార్జ్ ఉంటుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. 3 జాక్ ఇందులో యూజ్ చేస్తారు. సో 3 జాక్ చాలా మంది ఇష్టపడుతుంటారు ఈ మధ్య కాలంలో. సో ఈ ప్రైస్ లో ఈ మొబైల్ డిస్ప్లే క్వాలిటీ కానీ ప్రాసెసర్ కానీ ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ బ్యాటరీ కానీ ఇవన్నీ బాగుండాలనుకుంటే కనుక ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇది మనకి అప్రాక్స్ మనకి 12,000కే వస్తుంది. ఒకసారి చూడండి, ఫ్లిప్కార్ట్లో మనకి అవైలబుల్గా ఉంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే బ్రాండ్ నుంచి ఖచ్చితంగా ఒక మొబైల్ అడుగుతారు. అదే కాకుండా మీ గ్రాండ్ పాకి కానీ సిస్టర్కి కానీ మీ వైఫ్కి కానీ ఎవరు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే కనుక శాంసంగ్ గిఫ్ట్గా ఇస్తారు. అందులో బెస్ట్ మొబైల్ శాంసంగ్ గెలాక్సీ F16 కానీ M16 కానీ. F17 వచ్చింది, M17 వచ్చింది, బట్ ప్రైస్ అయితే మాత్రం ఆకాశం దిగిపోయిందన్నమాట. 15 అబవ్ ఉందన్నమాట. సో దానికి దీనికి పెద్దగా డిఫరెంట్ అంటూ ఏమీ లేదు. సో నన్ను రికమెండ్ చేయాలనుకుంటే కనుక F16 తీసుకోమని చెప్తాను. లేదా అమెజాన్లో మనకి M17 ఉంది, ఫ్లిప్కార్ట్లో మనకి F16 ఉంది. మీ క్రెడిట్ కార్డ్ బట్టి మీ ఆఫర్ బట్టి ఏదైనా తీసుకోవచ్చు అనమాట, మీ యూజ్ బట్టి. ఇందులో హైలైట్ పాయింట్ ఏమైంది అనుకుంటే అప్డేట్స్ 4+4 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు కాబట్టి డోంట్ వరీ, ఒక 4 years వరకు ఈ మొబైల్ ఆరామ్స్గా యూజ్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వచ్చింది. ఇంకా మీడియాటెక్ ప్రాసెసర్ 6300 ప్రాసెసర్, 4 100GB స్టోరేజ్తో వస్తుంది. సో ర్యామ్ స్టోరేజ్ బాగానే ఉంటుంది. ప్రాసెసర్ అయితే కనుక హెవీ గేమ్స్ ఆడతానుకుంటే కనుక అంత రికమెండ్ చేయలేను, కానీ ఒక యావరేజ్ యూజ్ చేస్తానుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ. కెమెరా క్వాలిటీ డీసెంట్గా ఉంటుంది. మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. కెమెరా అయితే కనుక శాంసంగ్లో చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే క్వాలిటీ నాకు బాగా నచ్చింది. డిస్ప్లే క్వాలిటీ 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమోడ్ డిస్ప్లేతో వస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సింగిల్ స్పీకర్ మాత్రం దీంట్లో యూజ్ చేస్తారు. పీక్ బ్రైట్నెస్ 800 nits మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఆడియో క్వాలిటీ కొంచెం లౌడ్గా ఉండదు, కానీ డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక బాగానే ఉంటుంది ఇందులో వచ్చేసరికి. ఇక బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు, కానీ 25 వాట్స్ ఛార్జర్ మనకి సపోర్ట్ చేస్తుంది. సమ్ టైమ్స్ ఈ ఛార్జర్ మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి చాలాసార్లు పోస్ట్ చేశాను అనమాట. 500కే వచ్చింది, 400కే వచ్చింది. సో నేను వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాను ఆఫర్లు వచ్చినప్పుడు మీకు. సో ఇప్పుడే ఫాలో అవుతూ ఉన్నాను టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ ది బెస్ట్ అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే రియల్మీ నుంచి రియల్మీ P3X అనే మొబైల్ మనకి ఒక 6 months 8 months అవుతుంది అనమాట లాంచ్ చేసి. రియల్మీ P4X అనే మొబైల్ లాంచ్ చేశారు, కానీ ప్రైస్ అయితే మాత్రం విపరీతంగా పెంచేశారు. దానికి దీనికి పెద్ద డిఫరెంట్ కూడా ఏమీ లేదనమాట. అందుకే మీకు రియల్మీ P3X మొబైల్ మీకు ఆఫ్లైన్ మార్కెట్లో సరే ఆన్లైన్ మార్కెట్లో సరే కొంచెం బెస్ట్గా అనిపిస్తుంది. ఇందులో బాగా నచ్చింది నాకు బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ మనకి 45 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు బాక్స్లో వచ్చేసరికి. బ్యాటరీ లైఫ్ అయితే 1 day వస్తుంది. మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా సరే మనకి 6 hours వస్తుంది. లేదు మీరు డే టు చేస్తాను అనుకుంటే కనుక 1 day పైన వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇక డిస్ప్లే క్వాలిటీ 6.72 ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ప్యానెల్తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సింగిల్ స్పీకర్తో వస్తుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ 950 nits మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. బ్రైట్నెస్ లెవెల్ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ అండ్ రిఫ్రెష్ చాలా బాగుంటుంది అనమాట. వీడియో క్వాలిటీ ఈ మొబైల్లో హైలైట్గా ఉంటుంది. ఇంకా ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. మీడియాటెక్ ప్రాసెసర్ 6400 ప్రాసెసర్, 128GB స్టోరేజ్తో వస్తుంది. సో ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. డోంట్ వరీ, మీరు హెవీగా యూజ్ చేయమాకండి. ఒక నార్మల్గా యూజ్ చేస్తానుకుంటే కనుక ఈ ప్రాసెసర్ ఈ ర్యామ్ ఈ స్టోరేజ్ బాగానే ఉంటుంది. ఇంకా కెమెరా క్వాలిటీ ఆల్వేస్ తెలిసిందిగా మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, సెల్ఫీ 8 మెగాపిక్సెల్. సో కెమెరా క్వాలిటీ కొంచెం యావరేజ్గా ఉంటుంది, ఓకే అనిపిస్తుంది అనమాట. ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ మనకి 6GB 100GB స్టోరేజ్తో వస్తుంది. ఒకసారి చూడండి, ఈ ప్రైస్ మనకి అప్రాక్స్గా 12,000 ఉందన్నమాట. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. మీరు కొందామని చెప్పుకుంటే కనుక ఈ మొబైల్ బాగానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే లాస్ట్ అండ్ ఫైనల్ ఒప్పో K13X. అదేంటన్నా ఒప్పో K14X అనే మొబైల్ వచ్చింది కదా, ఏంటి డిఫరెంట్ అనుకుంటే కనుక అది స్కిప్ చేసేయండి. దానికన్నా 1000 రెట్లు బెటర్ మనకి K13X అనమాట. ఆ మొబైల్ ప్రైస్ వస్తే మనకి 15,000 అబోవ్ ఉంది. అస్సలు అవసరం లేదు, ఇదే బెటర్. ఆఫ్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది, ఆన్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. మీరు కొందామని చెప్పి ఒప్పో నుంచి అనుకుంటే కనుక ఒప్పో K13X అనే మొబైల్ తీసుకుంటే ది బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఇందులో మేజర్గా మాట్లాడితే బ్యాటరీ కెపాసిటీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది.
40 వాట్ సపోర్ట్ చేసే ఛార్జర్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ లైఫ్ తెలిసిన విషయంగా మీకు 1 డే వస్తుంది. బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి హెవీగా చూస్తే అనుకుంటే కనుక ఒక 8 అవర్స్ 7 అవర్స్ వస్తుంది. ఒక నార్మల్ బ్యాటరీ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. 120 రిఫ్రెష్ తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 1000 నిట్స్ మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీతో పాటు బ్రైట్నెస్ లెవెల్ కూడా చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. సైజ్ కూడా మనకి 6.7 ఇంచెస్ ఉంటుంది కాబట్టి ఓకే అనిపిస్తుంది. అండ్ ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి అండ్ 15తో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 6300 ప్రాసెసర్ 400GB స్టోరేజ్తో వస్తుంది. సో ప్రాసెసర్ మీకు తెలిసిన విషయమేగా. యావరేజ్ ప్రాసెసర్ మీకు హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా యూజ్ చేస్తానుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ బాగానే ఉంటుంది అనమాట ఇందులో వచ్చేసరికి. డిజైన్ క్వాలిటీ ఈ మొబైల్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి ఆఫ్టర్ మార్కెట్లో ఎక్కువ అవైలబుల్గా ఉందన్నమాట. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, సెల్ఫీ 8 మెగాపిక్సెల్. ఓకే మీకు బాగానే ఉంటుంది అనమాట. కెమెరా క్వాలిటీ వచ్చేసరికి ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి, ఒక నార్మల్గా ఉంటుంది. ఇది మిలిటరీ సర్టిఫికేట్తో వస్తుంది కాబట్టి సో అవుట్ సైడ్ మీరు ఎక్కువ తిరుగుతా అనుకున్నా సరే, మీరు ఎక్కువ వర్క్ చేస్తా అనుకుంటే కనుక ఈ మొబైల్ బాగానే సపోర్ట్ చేస్తుంది. అయినా సరే మీరు కింద పడకుండా పోచ్ వేసుకొని స్క్రీన్ గార్డ్ వేసుకోండి. నీ ప్రతి వీడియోలు చెప్పుకొని వస్తాను నేను. ఎందుకంటే కింద పడింది అనుకుంటే మాత్రం అసలు బ్రేక్ అయితే మాత్రం విపరీతంగా అమౌంట్ పెట్టాల్సిందే. సో మన చేతిలో జాగ్రత్త పెట్టుకుంటే ఈ మొబైల్ బాగానే ఉంటాయి. ఈ 5 మొబైల్స్ కూడా బెస్ట్ 5G మొబైల్స్ 12,000 రూపీస్కి అనమాట. ఎందుకంటే 12,000లో చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు హెవీ గేమ్స్ ఆడేద్దాము, హెవీగా యూజ్ చేస్తాము అని చెప్పి అనుకుంటారు. హెవీ గేమ్స్కి ఈ ప్రైస్ మీట్లో మీరు ఎవరు చెప్పినా వినమాకండి, ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉండదు. ఒక నార్మల్గా యూజ్ చేయొచ్చు కానీ హెవీగా యూజ్ చేయలేము. మీరు హెవీ గేమ్స్ ఆడదాం అనుకుంటే కనుక 25,000 రూపాయలు పెట్టాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్గా ఐక్యూ నియో 10R కానీ OnePlus Nord కానీ ఈ మొబైల్స్ మీరు వెళ్ళిపోవాల్సిందే హెవీగా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక. లేదు ఒక నార్మల్గా ఫ్రీ ఫైర్ నార్మల్గా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక ఈ మొబైల్స్ బాగానే ఉంటాయి. చాలామంది యూజ్ చేస్తున్నారు. ఓకే, ఇది ఈరోజు టాపిక్ అనమాట. మీకు ఎలాగనిపిస్తుంది? నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మర్చిపోతున్నారు, వీడియో చూస్తున్నారు కానీ మర్చిపోతున్నారు. దాంతో ఇప్పుడు కింద హైప్ బటన్ ఉంటుంది. హైప్ చేస్తే చాలా మంది రీచ్ అవుతుంది అనమాట మొబైల్స్ కొందామని చెప్పి అనుకున్న వాళ్ళకి. ఇప్పుడే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. బాయ్ బాయ్, జై హింద్.